ఒక 2 డేస్ నుంచి విపరీతంగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి న్యూస్ ఏంటంటే, ఇండియన్ స్టూడెంట్స్‌ని ఇద్దరిని ఐస్ వాళ్ళు తీసుకెళ్లారు అరెస్ట్ చేసి అని చెప్పేసి. అది నేషనల్ మీడియాలో వచ్చింది. అట్ ద సేమ్ టైమ్ యాక్చువల్‌గా ఎవరో ట్విట్టర్‌లో అంటే ఎక్స్ పోస్ట్‌లో మెన్షన్ చేశారనమాట. ఇది జరిగింది అని చెప్పి ఫోటోతో సహా పెట్టి మీరు జాగ్రత్తగుండండి అని చెప్పి అది చాలా వైరల్ అయింది. తర్వాత వీడియోలలో, న్యూస్ పేపర్‌లలో అన్నిట్లల్లో రకరకాలుగా వచ్చింది. నేను పెట్టాను కదా! వీడియోలో హెచ్-1బీ అతన్ని కన్ఫ్రంట్ చేశారు అని చెప్పేసి దానికి ఒక ఇద్దరు, ముగ్గురు, నలుగురైతే ఇది ఫేకు అది ఇది అని చెప్పి రకరకాలుగా మాట్లాడారు. ఇప్పుడు ఇక్కడ క్వెషన్ ఏంటంటే అల్లొచ్చినప్పుడు మనం తలొంచుకోవాలన్నమాట. అంటే ఫేకా? కాదా? అనేది పక్కన పెడితే ఐస్ రైట్లు జరుగుతున్న మాత్రం వాస్తవం. 100% వాస్తవం. ఎందుకంటే ఫస్ట్ పోస్ట్‌లో నాకు స్క్రీన్ షాట్ దొరికింది. వాళ్ళు అంటే ఇంటికెళ్ళి డోర్ కొట్టేసి లోపలికెళ్ళి వచ్చేస్తుంది. ఆ ఒక్క స్క్రీన్ షాట్ ఇక్కడ పేస్ట్ చేస్తా. అట్ ద సేమ్ టైమ్ స్టూడెంట్స్‌ని తీసుకెళ్ళిన మాట కూడా వాస్తవమే కదా! దాని మీద అమెరికాలో అందరూ చాలామంది వీడియోలు చేశారు కదా! సో ఏంటంటే ఐస్ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ చెక్ చేస్తున్నారు. మీకు పెట్రోల్ బంకులు, షాపులు, రెస్టారెంట్లు ఇది ఒక యూఎస్ అనే కాదు. యూకేలో కూడా అలానే జరుగుతుంది. ఏంటంటే ఇమిగ్రేషన్ ఎప్పుడైతే ఇంక క్రాక్ డౌన్ చేయాలి అని అనుకుంటారో ఇక మెయిన్ ఒకటండి. గవర్నమెంట్ పనిలోకి దిగింది అంటే వాళ్ళ చేతిలో పని అది. చెయ్యాలి అనుకుంటే చేస్తారు. చెయ్యొద్దు అనుకుంటే చెయ్యరు. ఇన్ని రోజుల నుంచి నడిచింది ఫైన్. నో ప్రాబ్లమ్. అందరు కళ్ళు మూసుకున్నారు. నడిచింది. ఇప్పుడు అందరు కళ్ళు తెరిచారు. సో ఈ రైడింగ్స్ అనేవి స్టార్ట్ అయినాయి. ఐస్‌లో ఏంటంటే స్పెషల్‌గా కొంతమంది రిక్రూట్ అయ్యారు. చాలా మంది రిక్రూట్ అయ్యారు. దీనికి బిగ్ బ్యూటిఫుల్ బిల్‌లోంచి కొంత బడ్జెట్ అనేది ఇచ్చారు కదా! సో ఆ బడ్జెట్‌లోంచి చాలా మందిని రిక్రూట్ చేసుకున్న వాళ్ళు దాంట్లో రిటైర్మెంట్ అయినటువంటి ఆర్మీ ఆఫీసర్స్ ఉన్నారు, వెటరన్స్ ఉన్నారు. తర్వాత వేరే వేరే ట్రేడ్‌కి సంబంధించి జాబులు పోగొట్టుకున్న వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యారు. అప్పుడు జాబ్ అడ్వర్టైజ్‌మెంట్ కూడా ఇచ్చారు. దాంతో చాలా మంది వచ్చి జారారనమాట. అంటే వీళ్ళందరికీ వీసాల గురించి తెలియాల్సిన అవసరం లేదు. సో దీని గురించి నేను ఒక డీటెయిల్డ్‌గా, క్లారిటీగా వీడియో పెట్టా. ఒకవేళ మీరు ఎవరైనా మిస్ అయితే లింక్ డిస్క్రిప్షన్‌లో పెడతా ఎళ్లి చూడండి. బట్ ఈ పర్టిక్యులర్ వీడియో వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే అసలు ఆ ప్రాసెస్ ఏంటి? జనరల్‌గా ఇప్పుడు ఆ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఇవాళ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టారనమాట. మమ్మల్ని తీసుకెళ్లారు ఐస్ వాళ్ళు. మళ్ళీ మేము మా లీగాలిటీ అంతా చెక్ చేసి అంటే మా వీసాలు అవన్నీ చెక్ చేసిన తర్వాత మళ్ళీ మమ్మల్ని వదిలేశారు. మేము బ్యాక్ వచ్చేసాము అని చెప్పి. కానీ ఇక్కడే ట్విస్ట్ అనేది మొదలైతది. సో వెరీ ఇంపార్టెంట్ మీరందరూ తెలుసుకోవాల్సినటువంటి ట్విస్ట్ ఏంటయ్యా అంటే యాక్చువల్‌గా అసలు బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్ ఏం జరుగుతది? మిమ్మల్ని తీసుకెళ్తారు. చెక్ చేస్తారు. మీ లీగాలిటీ చెక్ చేసి ఆ F1 స్టూడెంట్ వీసా మీద ఉన్నావా? ఫైన్ బానే ఉందని చెప్పి వాళ్ళు పంపించేస్తారు. అసలు తర్వాత జరిగేటువంటి ప్రాసెస్ ఏంటి అనేది నేను మీకు చెప్తా. వెరీ ఇంపార్టెంట్. ఇది ఇది అంటే ఓపీటీ F1 వాళ్ళతో పాటు అందరికీ వీసాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే. లైక్ ఇచ్చి వీడియో చూడటం స్టార్ట్ చేయండి. ఎందుకంటే యూట్యూబ్ కొంచెం వీడియో అనేది ప్రమోట్ చేస్తది ఆబ్వియస్లీ. ఇంక మీరు ఎవరైనా మీ సర్కిల్‌లో షేర్ చేస్తా అంటే చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐస్ వాళ్ళు యాక్చువల్‌గా చెక్ చేసేది జనరల్‌గా ఐస్ వాళ్ళని కాదండి. ప్రతి కంట్రీలో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కంట్రీ సింగపూర్‌లో ఉన్నారు మీరు. ఓకే. హాలిడేకెళ్లారు. అక్కడ లోకల్‌గా తిరుగుతూ ఉంటారు పోలీసులు సైకిళ్ళ మీద. అది ఎప్పటినుంచో ఉన్నదనమాట. వాళ్ళు టైమ్ టు టైమ్ ఎవ్వరు కనపడితే వాళ్ళని అడుగుతూ ఉంటారు. అంటే ఏదో పోయి దగ్గరికెళ్ళి అనుమానంతో అడగరు. అదేంటంటే వాళ్ళ రూల్ జనరల్‌గా చెక్ చేస్తా ఉంటారనమాట. ఒకసారి అపార్ట్మెంట్‌లో కూర్చొని ఉన్నప్పుడు వాళ్ళు వచ్చారు. ఇద్దరు సైకిళ్ళ మీద పోలీసోళ్ళు. ఇయర్స్ బ్యాక్ అనుకోండి. అంటే అప్పట్లోనే అంత చెకింగ్ ఉంది అక్కడ. ఏంటి అంటే నేను ఇట్లా విజిట్ వీసా మీద వచ్చా. ఓకే. నా పాస్‌పోర్ట్ చూపించు. ప్రెజెంట్ నా పాస్‌పోర్ట్ నా చేతిలో లేదని చెప్పా. నేను అపార్ట్మెంట్‌లోనే కింద ఉన్నా. సరే పైకెళ్ళి పాస్‌పోర్ట్ తీసుకొని వచ్చి వాళ్ళు చూపించిన తర్వాత వెళ్ళిపోయారనమాట. అంటే అందులో నా వీసా లీగల్‌గా ఉందనమాట. సో ఇప్పుడు దీంట్లో అర్థమయ్యేది ఏంటంటే పాస్‌పోర్ట్ అనేది మెయిన్. ప్రతి కంట్రీలో ఎక్కడైనా సరే ఎవరైనా ఒక ఫారినర్ అనేవాడు ఉన్నాడు అంటే ఏంటి పాస్‌పోర్ట్ చూపించండి అంటారు. ఇది కామన్ జనరల్ అందరూ చెక్ చేసేటువంటిది. అంటే ఇక్కడ ఐస్ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్‌ని రెస్టారెంట్‌లో పట్టుకున్నారు. పట్టుకోగానే వాళ్ళకి ఒక డ్యూటీ అనేది ఉంటుంది. సెట్ ఆఫ్ పారామీటర్స్ అనేవి ఉంటాయి. మీరు ఇది ఫాలో అవ్వండి, ఇది ఫాలో అవ్వండి. అన్ని రూల్ బుక్ ప్రకారమే వెళ్తారు. ఎవ్వరు ఎగైనిస్ట్‌గా పోరు. వాళ్ళు ఏంటంటే నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నేను జాబ్ చేస్తున్నా. చలో పదన్నాడు. అరెస్ట్ చేసి తీసుకుపోయారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు వీళ్ళది ఎలా అయితే జరిగిందో అలానే తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత నీకేంటి డాక్యుమెంట్ ఉందా? నా పాస్‌పోర్ట్ ఇగో ఇది. ఇది నా వీసా ఇది. నా I-20 ఇది. అన్ని లీగల్‌గానే ఉన్నాయా? నో ప్రాబ్లమ్. వెళ్ళిపోండి. ఇక్కడే ట్విస్ట్ అనేది స్టార్ట్ అవుతది.
ఏంటంటే ఎన్కౌంటర్ రికార్డ్ అనేది ఒకటి క్రియేట్ చేస్తారనమాట ఐస్ వాళ్ళు. ఆ ఎన్కౌంటర్ రికార్డ్ దేనికోసం క్రియేట్ చేస్తారు అంటే జనరల్గా గవర్నమెంట్ ఫంక్షన్ ఏదైనా, అది పోలీస్ కావచ్చు లేకపోతే ఏది కానీ సెట్ ఆఫ్ రికార్డ్ అనేది ఉంచుకుంటారు అనమాట వాళ్ళు. ఎందుకు అంటే లీగల్ పర్పస్లో రేపు పొద్దున ఎక్కడన్నా ఎవరైనా సూ చేసినా, ఏదైనా చేసినా, ఏమైనా సిచ్యువేషన్లో వచ్చినా వీళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి వీళ్ళ దగ్గర ఒక డాక్యుమెంట్ అనేది, ఏదో ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి. ఆ ఇన్ఫర్మేషన్ కోసం వీళ్ళు రాసుకుంటారు. ఇప్పుడు మనకి పార్కింగ్ టికెట్ ఇచ్చినా కూడా వాడు వచ్చి రాసే ఇచ్చిపోతారు కదా డీటెయిల్స్ అన్ని. లేకపోతే ఎక్కడన్నా ఎవరన్నా జేవాకింగ్ చేస్తున్న వాడు అన్ని రాసి ఇచ్చిపోతారు. అదేంటి అంటే రికార్డ్ అనమాట. ఈ రికార్డ్ ఎక్కడ అప్డేట్ చేస్తారు వాళ్ళు? రేపు పొద్దున వెళ్ళి ఆ ఫైన్ ఎక్కడైతే ఉందో, పార్కింగ్ స్పీడింగ్ టికెట్ వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దానికి ఒక లింక్ అనేది ఉంటుంది కదా, మీరు వెళ్ళి అది అప్డేట్ చేస్తారు లేకపోతే కడతారు. కట్టకపోతే మీ ఇంటికి కోర్టు లెటర్స్ వస్తాయి. ఎలా వస్తాయి అంటే ఈ లింక్ అనేది ఉంటుంది అనమాట. అప్పుడు వాళ్ళు కోర్టులో చెప్తారు, ఈయనకు నేను స్పీడింగ్ టికెట్ ఇచ్చి ఆయన కట్టలేదు అని. సో ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్ ఐస్ వాళ్ళకు కూడా ఎన్కౌంటర్ రికార్డ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. దాంట్లో వాళ్ళు అప్డేట్ చేయాలి. ఏం అప్డేట్ చేయాలి? అది వాళ్ళ రూల్. ఎవరిని పట్టుకున్నా సరే వాళ్ళు అప్డేట్ చేయాలన్నమాట. ఏం అప్డేట్ చేస్తారంటే మీ పేరు, మీ వీసా స్టేటస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టూడెంట్ అనుకోండి, మీరు స్టూడెంట్, ఓకే, పలానా ఏబిసి అనే పర్సన్, పలానా స్టూడెంట్, ప్లేసు ఎక్కడ, ఏ ప్లేస్లో మిమ్మల్ని వాళ్ళు ఏది కన్ఫ్రంట్ చేశారు అనేటువంటి ప్లేసు, ఆ కేసుకి సంబంధించిన డీటెయిల్స్, కేసు డీటెయిల్స్ అంటారు అనమాట. సో అవన్నీ వాళ్ళు రాస్తారు. ఎందుకు అరెస్ట్ చేశారు అంటే అనాథరైజ్డ్ వర్క్ అని రాస్తారనమాట. అంటే ఏంటంటే యాక్చువల్గా మీరు ఆథరైజ్డ్గా వర్క్ చేస్తున్నారా, అనాథరైజ్డ్గా వర్క్ చేస్తున్నారా అనేది మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళకి తెలియకపోవచ్చు. బట్ వాళ్ళు అక్కడ రాసేటువంటి ఇదేంటంటే మీ F1 స్టూడెంట్ రికార్డు తీసుకుంటారు, మీ బయోమెట్రిక్స్ తీసుకుంటారు, మీ డీటెయిల్స్ తీసుకుంటారు, మీకు ఐడి ప్రూఫ్లు ఏమైనా ఉంటే, డ్రైవింగ్ లైసెన్స్ అవి ఉంటే అవన్నీ తీసుకుంటారు. డేటా కలెక్ట్ చేసుకొని అవన్నీ రాసి దానికి సంబంధించిన చిన్న ఇన్ఫర్మేషన్ కింద ఏం రాస్తారంటే వాళ్ళు సబ్జెక్ట్ వాజ్ ఫౌండ్ వర్కింగ్ ఇన్ సో అండ్ సో ప్లేస్ అని రాస్తారన్నమాట. కార్ వాష్ కానీ, రెస్టారెంట్ కానీ, XYZ ఎక్కడో ఒకడే పని చేస్తున్నాడు. సో ఇక్కడికి వాళ్ళ డ్యూటీ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తారు వాళ్ళు? ఓకే, అన్ని చెక్ చేసుకుని అన్ని లీగలే ఉన్నాయి, కరెక్టే కదా, టిక్ 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 టిక్, ఇంటికి వెళ్ళిపో, నో ప్రాబ్లం. మీరేమనుకుంటారంటే అన్ని చెక్ చేశారో, నేను లీగల్గా ఉన్నా కదా వచ్చేసామనుకుంటారు. ఇక్కడ నుంచి కథ మొదలవుతుంది. ఏమవుతుంది అంటే ఈ డేటా ఏదైతే ఉంటుందో ఇవాళ రేపు అంతా కంప్యూటరైజ్డ్ కదా, ఇదివరకులాగా పేపర్ సిస్టమ్ కాదు కదా. ఈ డేటా షేర్ అవుతుంది. ఎవరికి షేర్ అవుతుంది? DHS వాళ్ళకి షేర్ అవుతుంది, USCIS వాళ్ళకి షేర్ అవుతుంది. వీళ్ళందరూ రీసెంట్గా స్టార్ట్ చేశారు కదా, అందరూ కలిసి ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, తర్వాత USCIS వాళ్ళు, తర్వాత DHS వాళ్ళు, వీళ్ళందరూ కలిసి డేటా షేర్ చేసుకోవడం స్టార్ట్ చేశారు కదా. సో వీళ్ళ డేటా అనేది వాళ్ళకి షేర్ చేయాలన్నమాట. ఎందుకు చేయాలి అంటే వీళ్ళు కన్ఫ్రంట్ చేసినటువంటి వాళ్ళల్లో ఎంతమంది లీగల్గా వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఇల్లీగల్ వాళ్ళు ఉన్నారు, ఏ వీసా వాళ్ళని వీళ్ళు కన్ఫ్రంట్ చేశారు, ఆ డీటెయిల్స్ అన్ని అక్కడ DHS వాళ్ళు, ఇటు USCIS వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుంటారు అనమాట. సో క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు ఫలానా ABC అనేటువంటి పర్సను స్టూడెంట్ వీసా మీద ఉన్నాడు, రెస్టారెంట్లో వర్క్ చేస్తూ దొరికాడు. మాకు దొరికడం ఇన్ ద సెన్స్ రెస్టారెంట్లో వర్క్ చేస్తున్నప్పుడు మేము చెక్ చేసాము, చెక్ చేస్తే ఇతనికి F1 వీసా ఉంది అని వచ్చింది. అక్కడ మీరు చేసే తప్పు ఏంటి అంటే F1 వీసా మీద మీరు ఉద్యోగం చేయకూడదు, బయట పార్ట్ టైం జాబ్ అనేది చేయకూడదు. క్యాంపస్లో మీ DSO పర్మిషన్ తీసుకొని ప్రొఫెసర్ దగ్గర, క్యాంటీన్లోన, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీకు ఏదైతే ఎలిజిబులో అది మాత్రం చేయాలి. అంటే ఇప్పుడు ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని USCISకి వెళ్ళిపోయినాయి. అక్కడి నుంచి వాళ్ళు ఏం చేస్తారు, మీ DSOకి అప్డేట్ చేసి మీ సివిస్ అనేది రివోక్ చేస్తారనమాట. తర్వాత మీరేంటి, మమ్మల్ని లీగల్గా ఉన్నామని చెప్పేసి పంపించామని మీరు అనుకున్నా కానీ మీ సివిస్ టర్మినేట్ అయిపోయే ఛాన్స్ ఉంది. ఇది జరుగుతుందని నేను చెప్పను, ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్లో ఆబ్వియస్లీ మీరు మీ బయోమెట్రిక్స్ ఇచ్చే ఉంటారు. కంపల్సరీ ఏంటంటే ఒక పర్సన్ని అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు కానీ, ఇట్లాంటి వాళ్ళు కానీ, అదే ఐస్ కానీ, లేకపోతే ఏదైనా జనరల్గా ఐడెంటిటీ కోసం అని చెప్పేసి మీ డీటెయిల్స్ తీసుకుంటారు కదా, దాంతోపాటు మీ బయోమెట్రిక్స్ అన్ని తీసుకుంటారు కదా, అలాగే మీ అడ్రస్ డీటెయిల్స్, లేకపోతే మీ వీసా, మీ I-20 డీటెయిల్స్ ఏముంటాయో అవన్నీ వాళ్ళు ఒక నోట్ చేసుకుంటారు. ఆ డీటెయిల్స్ అన్ని షేర్ చేసుకున్నప్పుడు వీళ్ళు మీ DSOకి చెప్పడము, మీ సర్వీస్ రికార్డ్ చేయడము. ఎందుకు మీ సర్వీస్ టర్మినేట్ చేయడం ఎందుకు అంటే పార్ట్ టైం జాబ్ మీరు చేస్తున్నారు కాబట్టి మీ సర్వీస్ టర్మినేట్ చేసాము. అక్కడ మీ దగ్గర ప్రూఫ్ పర్ఫెక్ట్గా ఉందన్నమాట వాళ్ళ దగ్గర. సో ఇది బ్యాక్గ్రౌండ్లో జరిగేటువంటి ప్రాసెస్. సో ఎవరైనా సరే, ఎక్కడైనా సరే ఐస్ వాళ్ళు మిమ్మల్ని గనక పట్టుకొని చెక్ చేసిన తర్వాత అన్ని చూసి లీగల్గా ఉన్నామని వదిలేశారు అంటే
మీరు హ్యాపీగా సంతోషపడిపోకండి. ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ఎక్కడన్నా వాళ్ళు మీకు పార్ట్ టైం జాబ్ చేస్తున్నారని కనుక రాశారనుకోండి, అది మీకు అనాథరైజ్డ్ వర్క్ కిందకు వస్తుంది. అనాథరైజ్డ్ వర్క్ చేశారంటే మీరు ఆబ్వియస్లీ యు ఆర్ గోయింగ్ అగైనెస్ట్ ది F1 రూల్స్ అనమాట. F1 రూల్ ప్రకారం జాబ్ చేయకూడదు. కాబట్టి ఇది మెయిన్ బ్యాక్గ్రౌండ్లో జరిగేటువంటి ప్రాసెస్. ఎవరైనా సరే పార్ట్ టైం జాబులు చేస్తున్న వాళ్ళు F1 కానీ, ఓపీటీ కానీ, స్టెమ్ ఓపీటీ వాళ్ళు కానీ, అంటే ఓపీటీ వాళ్ళు, స్టెమ్ ఓపీటీ వాళ్ళు పార్ట్ టైం చేయాలంటే చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే వాళ్ళకి జాబులు రాలేదనుకోండి, ఏం చేస్తారు, ఏదో ఒక కన్సల్టెంట్తోనే పేరోల్ రన్ చేయించుకుంటా మరి నడిపియాలి కదా. సో నడిపియాలి కాబట్టి, బండి నడవాలి కాబట్టి, ఇంటి నుంచి తెచ్చుకోలేరు కాబట్టి పార్ట్ టైం జాబ్ చేస్తారు. ఇప్పుడు ఇండియా నుంచి డబ్బులు తెచ్చుకొని మనం బతకడం అనేది అమెరికాలో చాలా కష్టం. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మీరు కరెక్ట్, ఓకే. కానీ సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, ఇప్పుడు మన ఇండియాలో రూల్ ఉంది కదా, లంచం ఇవ్వడము నేరమే, తీసుకోవడము నేరమే. అంటే ఇవ్వకపోతే మీ పని కాదు, ఇస్తే మీరు తప్పు చేసినట్టు వాళ్ళు అవుతారు. అంటే ఇప్పుడు ఇక్కడ దోషి ఎవరు అన్నట్టు, అది చట్టానికే తెలియాలి. ఇవ్వకపోతే వాడు పని చేయట్లేదు కదా, మరి తప్పదు, మనకి చచ్చినట్టు ఇవ్వాలి. కానీ ఇస్తే మనం కూడా తప్పు చేసిన వాళ్ళం అవుతాం. అంటే శిక్ష పడితే ఇద్దరికి పడాలన్నమాట, అది రాసినటువంటి చట్టం. సో ఇక్కడ ఇప్పుడు మీ వైపు నుంచి మీరేంటంటే, మేము అంతంత లోన్లు పెట్టుకుని వెళ్ళాము, కష్టపడి వెళ్ళాము, మాకు ఇబ్బంది అవుతుంది, మేము పార్ట్ టైం జాబులు చేయకపోతే బతకలేము అని మీ వర్షన్లో మీ అంటే కరెక్టే అది. కానీ వాళ్ళ వర్షన్లో ఏంటి, నువ్వు ఎప్పుడైతే F1 వీసా అగ్రీ అయ్యావో అప్పుడే నువ్వు ఇక్కడ పార్ట్ టైం జాబ్ చెయ్యను, ఓన్లీ క్యాంపస్లోనే చేస్తాను, మీ దేశానికి, మీ చట్టానికి అంతఃకరణ శుద్ధితో కట్టుబడి ఉంటాను, మీరు ఎటువంటి రూల్స్ పెట్టినా ఆ రూల్స్ నేను ఫాలో అవుతాను, మీ దేశానికి ఎక్కడ కూడా నేను క్రిమినల్గా కానీ లేకపోతే ఎటువంటి లా బ్రేక్ చేయను, వీటన్నిటికీ మీరు ఇంత పెద్ద చాటభారతానికి సంతకం పెట్టి వీసా తీసుకుంటారు అనమాట. ఉట్టిగా టైంపాస్కి ఇచ్చారు కదా వీసా. సో మెయిన్ ఏంటంటే అక్కడ మీరు బ్రేకింగ్ ద రూల్ అనమాట. సో కాబట్టి ఏంటంటే ఐస్ రైడ్ జరిగి ఒకవేళ ఎవరైనా స్టూడెంట్స్ కానీ, ఓపీటీలు, స్టెమ్ ఓపీటీలు కానీ, H1 కానీ ఎవరైనా సరే దొరికినట్టుంటే మీ వీసా డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు తీసుకున్న తర్వాత ఆబ్వియస్లీ అన్నీ చెక్ చేసి లీగల్గా ఉంటే పంపించేస్తారు, లేదు అంటే వాళ్ళు డిపోటేషన్ సెల్కి తీసుకుపోతారు. బట్ మీ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఒక కేస్ రికార్డ్ లాగా రాసుకుంటారు. ఆ రాసుకున్నటువంటి రికార్డ్స్ మాత్రం DHS కానీ, USCIS కానీ వాట్ ఎవర్ ఇట్ షేర్ చేసుకుంటారు. దాని ప్రకారం వాళ్ళకి ఎక్కడైనా ఏదైనా అనుమానం వస్తే మాత్రం ఖచ్చితంగా డిపోర్ట్ చేసేటువంటి అవకాశాలు కానీ, లేదా ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా వాట్ ఎవర్ ఇట్ ఈస్ దాన్ని బట్టి ఉంటుందన్నమాట. కాబట్టి పార్ట్ టైంలు దయచేసి ఇంకా మానేసేయండి. మీకు తెలిసి ఇంత జరుగుతున్నా కూడా ధైర్యంగా పార్ట్ టైములు చేస్తున్నారంటే మరి మీ ధైర్యానికి ఇంకా జోహార్లు. బట్ అసలు ప్రాసెస్ ఏంటో షేర్ చేసుకుందాం అని చెప్పి పర్టికులర్ వీడియో అయితే చేశాను అనమాట. ఒకవేళ వీడియో మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ అండి ఒక 4 షేర్ అయితే చేయండి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు ఏంటంటే పట్టుకున్నారు, చెక్ చేశారు, వదిలేశారు కదా అని చెప్పి హ్యాపీ ఫీల్ అవ్వకుండా, అంటే నేను మిమ్మల్ని భయపెట్టడానికి, టెన్షన్ పెట్టడానికి కాదు, ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చేస్తున్నా. జాగ్రత్తగా ఉంటారు అన్న ఉద్దేశంతో. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ అండ్ వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వీడియో.